అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 14వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. పూర్వ శ్లోకములయందు ఆత్మ యొక్క నిత్యతత్వమును నిర్వికారత్వమును ప్రతిపాదించి దాని కొరకు శోకించుట అనుచితమని భగవానుడు నిరూపించెను. ఆత్మ నిత్యము నిర్వికారము అయినచో బంధుజనులతో కలుగు సంయోగ వియోగాదుల వలన ప్రత్యక్షముగా సుఖదుఖాదులు అనుభవింపబడుచుండగా వాటికై శోకింపకుండుట ఎట్లు అంటే, ఆత్మ నిత్యము నిర్వికారమే అయినప్పటికీ బంధుజనులతో మన బంధువులతో కానీ మన స్నేహితులతో కానీ కలుగు సంయోగ వియోగాదుల వలన, అంటే సంయోగ వియోగాలంటే వాళ్ళతో మనకి కలిసినప్పుడు కలిగే ఆనందం కానీ, వాళ్ళతో ఏమైనా గొడవ అయ్యి వాళ్ళతో ఏమైనా చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే వచ్చే బాధ కానీ, అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సుఖదుఖాలు, దానివల్ల కలిగే సుఖదుఖాలు అనుభవించకుండా ఉండడం ఆర్ బాధపడటం ఎలా సాధ్యం అవుతుంది? అంతే కదా, అది ఎలా సాధ్యమవుతుంది అనే సందేహం మనందరికీ కలగటం సహజం. దీనికి సమాధానముగా అన్ని విధములైన సంయోగ వియోగములు అనిత్యములే అని తెలిపి వాటిని సహింపవలసినదే అని స్పష్టపరచుచున్నాడు శ్రీకృష్ణుడు. చూద్దాం, శ్లోకం చదువుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. శ్లోకం అర్థం తెలుసుకుందాం మనం. ఓ కౌంతేయ అంటే కుంతిపుత్రుడా, విషయేంద్రియ సంయోగం వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము అంటే పట్టించుకోకు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మాత్రా స్పర్శాహ అను పదము దేనిని తెలుపును? మాత్రా స్పర్శాహ అంటే విషయేంద్రియ సంయోగములో అని అర్థం. అయితే ఒక వస్తువు కొలుచుటకు లేక దాని స్వరూపమును తెలుసుకొనుటకు ప్రమాణమైన మానమును మాత్ర అని అందరు. కావున ఇచ్చట మాత్రా శబ్దము ఇంద్రియములను అంతఃకరణమును సూచించును. స్పర్శము అనగా సంబంధము లేక సంయోగము. అంతఃకరణమునకు ఇంద్రియములకును శబ్ద స్పర్శ రూప రస గంధాదుల యొక్క విషయములతో సంబంధము ఉండును. దానినే ఇచ్చట మాత్రా